சித்தம் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் பொத்தாமரை அடியே போத்தும் பொருள் கேளாய். பெத்தம் மேய்த்துண்ணம் குலத்தில் பிறந்து நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது. இத்தை பறை கொள்வான் அன்றுகான் கோவிந்தா. எத்தைக்கும் ஏழேழு பிறவிக்கும் உந்தன்னோடுத்தோமே. யாவோம் உனக்கே நாம் ஆட்செய்வோம். மத்தைனங் காமங்கள் మాత్తేలోరెంబావాయ్. ఓ స్వామి శ్రీకృష్ణ, నీ పాదార వింద దాసులమగు మేము మిక్కిలి వేకుమనే లేచి నీ సన్నిధిని వచ్చి నిన్ను దర్శించి నీ సుందర తిరువడులను మంగళాసనము చేయుటకే మాకు పరమావధి. ఎందుకనగా పశువులను మేపి మా జీవిక నడుపుకొను అజ్ఞానులమైన మేము నిన్ను దర్శించి నీ సుందర తిరువడులను మంగళాసనము చేయుట మాకు పరమావధి. ఎందుకనగా పశువులను మేపి మా జీవిక నడుపుకొని అజ్ఞానులమైన మేము చేసే అంతరంగ సేవలను నీవు స్వీకరింప ఉండరాదు. ఏలన నీవు మా గోకులంలో జన్మించి మా కులమును మమ్ములను ధన్యులను చేసిన వాడవు. ఓ గోవింద పుండరీకాక్ష, మేము నీ వద్దకు పారాని అనువాద్యమును పొందుట రాలేదు. అది వ్రతము నిమిత్తమే. మేము 7 జన్మల వరకును మరియు ఈ కాలతత్వమండు వరకును నీవు అనవార్య శేషభూతులమై నీ తోడ చేరి నీ దాస్యమును చేయుచుండువారము కామా. మా యందు అపేక్షలేవైనా యున్నచో వానిని తొలగించి మమ్ము కృపజూడుము స్వామి. సదా మీ సేవలో మా కోసమగును అని వ్రతఫలమును ఆండాళ్ తల్లి వివరించింది.